కొంచెం దగ్గర ఇక్కడ అంటే అలా లేకపోతే ఇచ్చాలి. ఇంకా దగ్గర పెట్టుకోవాలి సార్. దగ్గర పెట్టుకుంటే మన ఫేస్ మీద లేదు కిందికి ఇక్కడ కొంచెం సార్. ఇంకా కలపద్దు, ఇంకేం కలపక్కర్లేదు. ముందుగా అమ్మా ఛానల్ వారికి నమస్కారం. నా పేరు డాక్టర్ నాగరాజు, జీ కొండూరు. మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం కానీ లేకుంటే స్వచ్ఛంద సంస్థలతో ఇలా నిర్వహించడం అనేది ముందుగా చాలా సంతోషించదగిన విషయం. ఇది 6వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఇంతకుముందు జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి, చిత్తూరు అంటే తిరుపతి కానివ్వండి, అలానే హైదరాబాద్ కానివ్వండి, మరి విజయవాడలోనే మరలా ఇక్కడ జరపడం కానివ్వండి, ముందుగా తెలుగును బ్రతికించుకోవటానికి ఈ యొక్క మహాసభలు అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ మహాసభలో అంగులు ఆర్భాటాలతో జరుపుతున్నారు, కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం తెలుగును బ్రతికించడానికి ఇవి అంతగా ఉపయోగపడటం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కూడా దీని మీద కృషిని సాధించాలి, దాని మీద కృషి చేయాలి. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో మనకి ఎప్పుడైతే 1 నుండి 5 తరగతులు తన యొక్క మాతృభాషలో దీని గినక ప్రాథమిక స్థాయిలో మాతృభాషని గినక ఉపయోగించినట్లయితే వాడి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రాథమిక భాషను మాతృభాషలో ఉంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. రాను రాను తెలుగు భాష మృత భాషగా మారుతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే తెలుగు భాషను మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియాలు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే మా అబ్బాయికి తెలుగు రాదు అంటే అదొక ఫ్యాషన్గా చెప్తున్నారు తప్ప తల్లి తండ్రి కొంతమంది మా అమ్మా నాన్నని పిలిపించుకోవడానికి కూడా వాళ్ళు కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. మమ్మీ డాడీ అని పిలిపించుకున్నటువంటి ఆనందం అమ్మా నాన్న అని పిలిపించుకోవడంలో వాళ్ళకి మరి ఏమిటో అర్థం కావట్లేదు. ఇటువంటివన్నీ కూడా మనం మార్చవలసినటువంటి అవసరం మన మీద ఉంది. ఇప్పుడు వేదాలు, రామాయణాలు, భారతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భావితరాలకు అందించాలంటే మన స్వభాషలో మన మాతృభాష ఏదైతే ఉందో ఆ మాతృభాషలో కనుక వారు తప్పనిసరిగా రాణించినట్లయితే ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ముందుగా ఏంటంటే ఈ యొక్క చిన్నపిల్లలకు తప్పనిసరిగా పూర్వం మనకు చందమామ కథలు కానీ మా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇటువంటి వాళ్ళు చక్కటి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అటువంటి కథలు చెప్పడం కూడా నేడు తక్కువైనటువంటి పరిస్థితులు, మృగమైపోయిన కథలన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పడం లేదు. అంతా కూడా ఇంగ్లీష్ మీడియం మోజులో పడి ఒకవేళ పిల్లలకు కూడా ఆ కథలు చెబుతూ ఉంటే వాళ్ళు కూడా దాన్ని అంతగా ఆసక్తి కూడా చూపించడం లేదు. ఆ ఆసక్తిని కల్పించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఈ యొక్క తెలుగు భాషని మరి బాగా అభివృద్ధి చెందించాలి అంటే మా ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెప్తా ఉన్నప్పుడు తెలుగు భాషలో ఇప్పుడు మనం గనక అభివృద్ధి చేసుకొని ఇప్పుడు గనక చేసుకోకపోతే ముందు తరాల వారికి మనం చాలా 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 నష్టపోతాం. కాబట్టి ఈ పిల్లలకి ముందుగా మనం తెలుగు పుస్తకాలు చదివించడం నేర్పించాలి, కథలు చదివించడం నేర్పించాలి. పూర్వం లైబ్రరీలను బాగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళం. నేనున్నాను, ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఎక్కడా ఏ కోచింగ్కి వెళ్ళలేదు. నేను లైబ్రరీనే వాడుకున్నాను. గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకొని నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు అలా ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రంథాలయాల్లో కానివ్వండి ప్రాథమిక స్థాయి నుంచే కూడా మాతృభాషని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా చాలా ఉపయోగం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తెలుగు భాష కోసం ప్రభుత్వాలు కూడా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.